ఈరోజు దేవుని మాట యోబు గ్రంథము 38వ అధ్యాయం 3వ వచనం. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకును, పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకును. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చాను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. పరిశుద్ధ గ్రంథంలోని యోబు చరిత్రను గూర్చి తెలియని వారుండరు. ఈయన యథార్థతను గూర్చి, న్యాయమును గూర్చి, దేవుని యందు కలిగిన భయభక్తులను గూర్చి, చెడుతనము విసర్జించి జీవించుచున్న ఈయనను గూర్చి తెలియని వారుండరు. దేవుని యొక్క సెలవు చేతనే ఇతనికి గల కంచెను అనగా భద్రతను, కాపుదలను తొలగించి తనపైకి అపవాది దాడి చేసి మొత్తము ఆస్తిని, పనివారిని ఒకదాని వెనుక మరొకటి కోల్పోవునట్లుగా అపవాది చేశారు. చివరికి తన సంతానం 10 మంది పిల్లలు ఒక్కరోజే ఒకే సంఘటనలో ప్రమాదంలో చనిపోవడం మనం గమనిస్తాం. చివరికి తన ఆరోగ్యం కూడా ఎంతో భయానకంగా చెడిపోవడం, అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో నిండిపోయి గోకు కొనుటకు చిల్ల పెంకులతో బాధను గూర్చి గోకు కొనుచున్నాడని యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో అతని గూర్చి చెప్పబడింది. బూడిదలో కూర్చుండి ఉండగా భార్య వచ్చి, నీవింకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మని శోధించింది. అందుకు యోబు తన భార్యతో, మూర్ఖురాలు మాటలన్నట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింప తగదా అని అన్నారు. ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు అని 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడింది. ఇక్కడ నుండి యోబుకు గల స్నేహితులు 3 ఎలీఫజు, బిల్దదు, జోఫరులు యోబు దగ్గరకు వచ్చి చూచి యోబును పోల్చుకొనలేక తమ వస్త్రములను చింపుకొని బూడిద తలలపై చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి అని చెప్పబడింది. ఇక్కడ నుండి వారు యోబుతో మాట్లాడుతూ తన బాధను గూర్చి తన్ను శపించుకుంటూ 3వ అధ్యాయంలో యోబు తన పుట్టిన దినమును శపించుకొని 11వ వచనంలో పుట్టుకలోనే నేనేల చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడవకపోతిని, మోకాళ్ళ మీద నన్నేల ఉంచుకున్నారు, నేనేల స్తనములను కుడిచితిని అని చాలా ఎక్కువగా బాధను బట్టి తన్ను శపించుకున్నారు. స్నేహితులు కూడా ఎంతో బాధను రేపే మాటలు. 8వ అధ్యాయం 11వ వచనంలో బురద లేకుండా జమ్ము పెరుగుతుందా? నీళ్లు లేకుండా రెల్లు మొలుచున? దేవుని మరిచే వారి గతి అట్లే ఉంటుంది. భక్తిహీనుల ఆశ భంగమవుతుంది. ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు అని ఇంకా ఎన్నో మాటలు యోబు యొక్క బాధను పెంచేలాగున, దేవునిపై కోపముతో మాట్లాడేలాగున చేశారు. 38వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు యోబుతో దేవుడు ప్రశ్నల వర్షం కురిపించి శూన్యములో నుండి సృష్టిని తన మహత్తరమైన మాటల చేత సృజించిన దేవుని యొక్క కార్యములను 129 వచనాలలో యోబుతో ప్రశ్నిస్తూ మాట్లాడారు. 38వ అధ్యాయం 3వ వచనంలోను, 40వ అధ్యాయం 7వ వచనంలోను పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము అని చెప్పుచు నీకు ప్రశ్న వేసదను, నీవు ప్రత్యుత్తరమిమ్ము అని చెప్పి యోబును అడుగుతూ ఇంత మహత్తరమైన సృష్టిని కలుగు చేసిన దేవునికి, సృష్టిలోని జీవరాశికి అంతటికి బలమిచ్చిన దేవునికి నిన్ను స్వస్థపరిచి ఆరోగ్యవంతునిగాను 29వ అధ్యాయం 3వ వచనంలో యోబు ఆశించినట్లు పూర్వకాలమున నేనున్నట్లు ఇప్పుడున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనుండిన ఎంతో మేలు అని తన పూర్వస్థితిని కోరుకున్నాడు. అవును, 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినట్లు
నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైనా అని ఎలీఫజు చెప్పినట్లే 42వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసి పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను అని, పూర్వమున్నట్లే 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి అని చెప్పబడింది. యోబు 140 సంవత్సరములు బ్రతికి 4 తరాలు కుమారులను చూచినట్లు చెప్పబడింది. దేవుడు చెప్పినట్లే పౌరుషము తెచ్చుకొని నడుము బిగించుకున్నందుకు ప్రతిఫలముగా ఇంతటి ఆరోగ్యము, పిల్లలు, ఆస్తిని, పూర్వ వైభవమును చూడగలిగారు. మనమును మన బాధలో నడుము బిగించుకొని ఆయన సహాయాన్ని కొరకు ఎదురు చూచి రెట్టింపు సమృద్ధిని, ఆరోగ్యాన్ని ఆయనలో పొందుకుందుము కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యోబు గ్రంథము 38వ అధ్యాయం 3వ వచనం. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. ఆమెన్.